ఒక ఏడాది కాలంలోనే 13 లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్కు గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? స్కాన్లో చూస్తూనే ట్రీట్మెంట్స్ చేయవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ అనగానే రక్త ప్రసరణ అనేది బ్రెయిన్కి ఆగిపోతుందా? టెక్నికల్గా దీన్నే మనం ఇస్కీమిక్ స్ట్రోక్ లేదా హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా? 3 రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తుంటాం జనరల్గా. ఒకటి, బ్రెయిన్ స్ట్రోక్ రాగానే నిజానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఏం చేయొద్దు అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎప్పటిలోగా ఈ గోల్డెన్ హవర్ అంటే దానికి టైం పీరియడ్ 4.5 hours. కాంప్లీట్ ఇండెక్స్ చాలా కాస్ట్ ఉంటుందని. మైనర్ స్ట్రోక్ అయితే 70-80% ఉంటుంది. మేజర్ స్ట్రోక్లో అయితే. వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. వేగవంతమైన ఆధునిక జీవన విధానంలో ఎక్కువగా రోగాల పాలవుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వినబడుతున్న జబ్బు బ్రెయిన్ స్ట్రోక్. దాదాపు ఒక ఏడాది కాలంలోనే 13 లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్కు గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల్ని ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ గిర్గాని గారు ఇప్పుడు మన ఆకేర్ స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ గురించి వింటున్నాం. ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి మీ గురించి చెప్పండి సార్. మీది ఏ ఊరు, ఎక్కడ చదువుకున్నారు, అమ్మా నాన్నలు ఏం చేసేవారు? నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రడక్షన్. సో మా పేరెంట్స్ సుదర్శన్ గారు, సుజాత గారు నర్సంపేట వాస్తవ్యులు. నా ప్రాథమిక సో నా ప్రాథమిక విద్యాభ్యాసం అవుతుందో అదంతా కూడా నర్సంపేటలోనే అయింది. అంటే ఈవెన్ ఇంటర్మీడియట్ వరకు. అప్పుడు ఏజ్ పర్మిషన్ లేనందువలన ఈవెన్ వరంగల్లో కూడా డిగ్రీ చేశాను. ఏజ్ పర్మిషన్ లేకపోవడం అంటే నేను కొంచెం అండర్ ఏజ్లో కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు 11 yearsకి 10th కంప్లీట్ చేశాను. సో ఆ మూలంగా ఏమైందంటే మనకి ఎంసీఏ పర్మిషన్ ఇవ్వకపోవడం వలన నేను ఈ ఎంసెట్ రావడానికి ఎలిజిబుల్ లేకపోయేసరికి డిగ్రీ చేయాల్సి వచ్చింది. కొన్ని రోజులు ఐ వాజ్ ఇన్ వరంగల్ ఆల్సో. సుబేదార్లో ఆర్ట్స్ కాలేజ్లో బీఎస్సీ చేశాను. సో నా మూలాలన్నీ కూడా వరంగల్ నర్సంపేట నుంచి అని చెప్పొచ్చు. ఓకే. దాని తర్వాత నేను ఎంసెట్ రాసినప్పుడు అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ర్యాంక్ రావడం జరిగింది. అప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చింది. సో అప్పుడు 99లో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను హైదరాబాద్లో. మీరు ఎంతకాలంగా ఈ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నారు? ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేసిండ్రు? నేను నా ట్రైనింగ్ అంతా అండి 2009లో పీజీహెచ్ అండి, దట్ ఈస్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్. అంటే ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ అది. అప్పుడు నాకు ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. సో దాని తర్వాత రేడియాలజీ అక్కడే చండీగఢ్ పీజీహెచ్ అండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అంటారు. సో అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇట్ ఈస్ సపోజ్ టు బి ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా ఎలాంగ్ విత్ ఎయిమ్స్. సో అక్కడ నేను పీజీ చేసిన తర్వాత అక్కడే ఈ సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేయడం జరిగింది. సో అది 2009లో నేను ట్రైనింగ్ అయ్యాను. దాని తర్వాత గత 17 సంవత్సరాలుగా దగ్గరగా ఈ పర్టికులర్ ఫీల్డ్లో నేను చేస్తున్నానండి. సో హైదరాబాద్లో వచ్చి గత లాస్ట్ 14-15 years నుంచి హైదరాబాద్లో వివిధ రకాల కార్పొరేట్ హాస్పిటల్లో నేను పనిచేస్తున్నాను. సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అపోలో హాస్పిటల్లోనే వర్క్ చేస్తారా? మీరు ఇంకేమైనా అందుబాటులో ఉంటారా? ఇంకా వేరే దగ్గర ఏమైనా చూస్తారా? సో యాక్చువల్లీ ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది మనకు చాలా వరకు ఎమర్జెన్సీస్ అవి ఉంటాయి. అండ్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ సెటప్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం పడుతుంది. సో నేనేంటంటే ఒక టీమ్ బిల్డప్ చేసుకొని ఒక దగ్గర మనం ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ అవుట్కమ్ అని నమ్మే వైద్యుని నేను. సో ఆ విధంగా నేను ఫుల్ టైమ్ అపోలో హాస్పిటల్లో ఉంటున్నాను. అండ్ అవుట్ రీచ్ క్లినిక్స్ చేస్తాం మేము. అంటే లైక్ ఇవాళ నేను వరంగల్ కూడా రావడం జరుగుతుంది. ఎవ్రీ 3rd Wednesday వస్తాను. వరంగల్ ఎక్కడికి వస్తుంటారు? అపోలో క్లినిక్ ఉందండి, అక్కడికి వస్తుంటాను. అపోలో ఏది? ఎన్ఎస్ఆర్? అపోలో ఎన్ఎస్ఆర్ ప్లస్ అపోలో హన్మకొండలో ఉంది. సో ఈ రెండింటికి వస్తుంటాను. సో ఎవ్రీ 3rd Wednesday. దాంతోపాటు ఇంకా అదర్ అవుట్ రీచ్ నెలలో 3వ బుధవారం వస్తుంటాను. సో ఈ విధంగా మనం ఈ అవుట్ రీచ్ క్లినిక్స్లో ఏంటంటే పేషెంట్స్ని ఎవరైతే అంతవరకు హైదరాబాద్కు రాలేరో వాళ్ళకి మన సెకండ్ ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఫాలో పేషెంట్స్ మనకు అక్కడి వరకు రాలేరు. సో వాళ్ళందరికీ కూడా మనం ట్రీట్మెంట్ కంటిన్యూటీ చేయడం జరుగుతుంది. ఓకే. సరే, ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర ఇప్పుడు వరంగల్లో అందుబాటులో ఉన్న అనుకున్న వాళ్ళు, మిమ్మల్ని కలవాలనుకున్న వాళ్ళు
అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మీ దగ్గరికి రావాలంటారు? అంటే ఇంటర్వెన్షన్ రేడియాలజీలో చాలా వ్యాధులు మనం ట్రీట్ చేయొచ్చండి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించింది అదైతే ఎమర్జెన్సీలో రావాల్సి ఉంటుందండి. అంటే ఆల్రెడీ కంప్లీట్ పెరాలసిస్ అయిపోయి ఒక 24 hours 2 days 3 days తర్వాత వస్తే పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. సరే కొన్నిసార్లు బ్లాక్స్ ఉన్నప్పుడు కానీ, బ్రెయిన్కి రక్తం సరఫరా బ్లాక్స్ ఉన్నప్పుడు కానీ, దాని తర్వాత ఇంకా కొన్ని వివిధ రకాలు నాట్ ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్ ఇంకా చాలా రకాలైనటువంటి వ్యాధులు ఇంటర్వెన్షన్ రేడియాలజీ చికిత్స చేయబడతాయి. లైక్ దాంట్లో ఏంటంటే థైరాయిడ్ నాడ్యూల్స్, దానికి అబ్లేషన్ చేసి సర్జరీ లేకుండా మనం దాన్ని క్యూర్ చేయొచ్చు. అట్లనే గర్భాశయ కంతులు యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటాం. సో దాంట్లో కూడా మనం దాని రక్త సరఫరా తగ్గిస్తే అవి కంప్లీట్గా మనకు షింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా మనకు పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. సో దాంట్లో ఏంటంటే దీంట్లో మనకు కాళ్ళలో అల్సర్స్ వస్తుంటాయి. దాని తర్వాత వ్యారికోజ్ వెయిన్స్, దాంట్లో కూడా కాళ్ళలో అల్సర్స్ రావడం, తర్వాత కాలు నల్లగా కావడం, కాలు వాపు రావడం, డీవిటీస్, వీటిలన్నిటిలో కూడా ఇవన్నీ కూడా రక్త నాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు. సో ఇవన్నీ కూడా ఓపెన్ సర్జరీ లేకుండా మనము అయితే దాన్ని క్లియర్ చేయడం కానీ, ఎక్సెస్ ఉన్న పార్ట్ని మనం క్లోజ్ చేయడం కానీ, దీని ద్వారా పేషెంట్కి మనం యాక్చువల్గా దాని బేసిక్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడం ద్వారా సిమ్టమ్స్ మనం రిలీవ్ చేసే అవకాశం ఉంటుంది. సరే, ఒక మాట, బ్రెయిన్ రిలేటెడ్ అనగానే చాలామందికి ఇప్పటివరకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే న్యూరోఫిజిషియన్ కానీ, న్యూరో సర్జన్ కానీ ఈ కన్సల్టెంట్గా చూస్తారు అనేది ఉంది. కానీ మీరు అంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, అసలు దీనికి ఎట్లా రిలేట్ అవుతుంది? బ్రెయిన్ స్ట్రోక్ అంటే సార్, అంటే దాంట్లో మెయిన్గా ఏంటంటే ఇష్కెమిక్ స్ట్రోక్ కానీ, హిమరేజిక్ స్ట్రోక్ కానీ మనం తీసుకున్నప్పుడు ఏంటంటే అది రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధి, బ్రెయిన్ రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి. అంటే బ్రెయిన్ కణాలను కాకుండా బ్రెయిన్కి సప్లై చేసేటువంటి రక్తనాలకు సంబంధించిన వ్యాధి. సో అది దాంట్లో పూడికలు కావడం కానీ, లేదంటే బెలూన్ లాగా ఉబ్బడంలా కానీ, సో ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ని ఈ మధ్య కాలంలో మనము వితౌట్ ఓపెనింగ్ ద బ్రెయిన్, అంటే మనం ఎటువంటి కుట్టు కోత లేకుండా లోపల నుంచే మనకు హార్ట్కి ఎట్లయితే ట్రీట్మెంట్ పూడికలు తొలగిస్తాము, ఆ పూడికలు కానీ, ఆ బెలూన్స్ కానీ మనం క్లియర్ చేసే అవకాశం ఉంటుంది ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతిలో. సో మనం స్కాన్లో చూస్తూనే ఎటువంటి కుట్టు కోత లేకుండా ఈ ట్రీట్మెంట్స్ చేయవచ్చు. సో అందుకని బ్రెయిన్ స్ట్రోక్లో ఇంటర్వెన్షన్ రేడియాలజీ యొక్క పరిధి అనేది వచ్చిందనమాట. న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్స్తో పాటు ఇంటర్వెన్షన్ రేడియాలజీ కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు మనకు ఈ అడ్వాన్సెస్ వచ్చిన తర్వాత. జనరల్గా రేడియాలజిస్ట్ అనగానే సిటీ స్కానింగ్ సంబంధించిన వాటి మాత్రమే పరిమితం అవుతుంది అని అనుకుంటారు అందరూ. కానీ సర్జరీలో కూడా ఇంత ప్రముఖ పాత్ర ఉందని చాలామందికి తెలియదు. ఒకసారి అసలు దాని గురించి చెప్పండి. సో మనకి అంటే రేడియాలజీ జస్ట్ చిన్న బ్రీఫ్ హిస్టరీ అండి. మనకు ఎక్స్రేలు కనిపెట్టబడ్డాయి 1900లో. రాంజన్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది దానికి. సో దాని తర్వాత ఏమైందంటే దాదాపు 80 సంవత్సరాల తర్వాత 1979-80 ఆ టైంలో చార్లెస్ డాటర్ అనేటువంటి ప్రముఖ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ మొదటిసారిగా స్కాన్లో చూస్తూ రక్తనాళాల్లో పూడికలు తీయడం కనుక్కున్నాడు అనమాట. సో ఆ టెక్నాలజీని మొత్తం కార్డియాలజీ, ఇంటర్వెన్షన్ కార్డియాలజీ లాగా మనకు అప్లై అయిందనమాట. సో అదే టెక్నాలజీలో మనకి ఏంటంటే స్కాన్లో చూస్తూ రక్తనాళాలటువంటి వాటి అనటమీని చూస్తూ వాటిలో ఉన్నట్టు ప్రాబ్లమ్స్ గుర్తిస్తూ మనం క్లియర్ చేస్తాం అనమాట. అంటే మన గుండెకి ఎట్లయితే స్టెంట్స్ వేస్తాము, పూడికలు తీస్తాము యాంజియోగ్రఫీ పద్ధతి ద్వారా, అదే పద్ధతి ద్వారా మనకు బాడీలో ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ ద ఆర్గాన్స్లో, అంటే బ్రెయిన్లో కానీ, ఈవెన్ మన కాళ్ళల్లో కానీ, ఇవన్నిటిని కూడా మనం ఇంటర్వెన్షన్ రేడియాలజీ పరిధిలో తీసుకోవచ్చు. సో మాకు ఉన్న స్కాన్ రీడింగ్ కేపబిలిటీస్, అంటే స్కాన్ను మనం చూసి ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, ఏది కరెక్ట్ లేదు అని గుర్తించగలిగేటువంటి సబ్జెక్ట్ అవుతుందో మీరు అన్నట్టు అది రేడియాలజీ. సో దాన్ని ఫర్దర్గా అప్లికేషన్ అవుతుందో దాంట్లో అబ్నార్మల్విని గుర్తిస్తూ అట్ ద సేమ్ టైం స్కాన్లో చూస్తూ మన వివిధ పరికరాలను లోపలికి చొప్పించి వాటిని క్లియర్ చేయడము, ట్రీట్ చేయడము జరుగుతుంది. ల్యాప్రోస్కోపీలో కానీ, మనకు రోబోట్లో కానీ చేసినట్టు. సో అవన్నీ కూడా మనం ఐదర్ చేయి నుంచి కానీ, కాలు నుంచి కానీ, తొడ నుంచి కానీ చేసి ఆ పరికరాలు చొప్పించి స్కాన్లో చూస్తూ. సో ఇది ఒక స్కానింగ్ టెక్నాలజీనే, బట్ ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. దాంట్లో ఒక థెరపీ అంటే ట్రీట్మెంట్ కూడా దాగి ఉంటుంది. సో రేడియాలజీలో అడ్వాన్స్డ్ అనమాట, ఇంటర్వెన్షన్ రేడియాలజీ అని చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు రేడియాలజీ అనగానే ఏంటంటే డయాగ్నోస్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఉపయోగపడేది. ఇప్పుడేమో ట్రీట్మెంట్ చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఇంతకుముందు అయితే న్యూరో సర్జన్ అంటే స్కల్ ఓపెన్ చేసి ఆ ట్రీట్మెంట్ సర్జరీ అదే ఉండేది. ఇప్పుడు అట్లా స్కల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదంటారా? అది కండిషన్ బట్టి ఉంటుంది సార్. అంటే మనకి హిమరేజిక్ స్ట్రోక్ తీసుకుంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు, అది వాపు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓపెన్ సర్జరీ అవసరం పడుతుంది. ఇష్కెమిక్ స్ట్రోక్ కామన్. సో దాంట్లో బ్లాకేజెస్, మేజర్ రక్తనాళ బ్లాకేజెస్ 20%లో ఉంటాయి.
సో అంటే 5 మందిలో ఒకరిలో ఉంటాయి. సో వాళ్ళల్లో డెఫినెట్గా మనకు ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా సమయంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పేషెంట్ కరెక్ట్ విండో పీరియడ్లో రాగలితే 24 అవర్స్ లోపల కానీ 6 అవర్స్ లోపల కానీ రాగలితే మనం ఆ పూడికను తొలగిస్తే పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్స్ చాలా బాగుంటుంది. ఓకే, సరే ఇప్పుడు ఇక అసలు విషయానికి పోతాం. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? స్ట్రోక్ అంటే ఏంటంటే ఈ క్షణం ముందు క్షణం వరకు బాగుంటారు, నెక్స్ట్ క్షణంలో పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద యాక్చువల్ టర్మ్ ఫర్ స్ట్రోక్. ఓకే, స్ట్రోక్ అనేది కామన్ ప్యారలెన్స్లో అంటే సామాన్య జనస్రవంతిలో యూజువల్గా దాన్ని హార్ట్కి అప్లై చేస్తారు చాలా. బట్ స్ట్రోక్ అనే వర్డ్ అనేది బ్రెయిన్ పక్షవాతం సంబంధించి కాయిన్ చేయబడింది. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటంటే అండి, దాంట్లో రక్త సరఫరా ఆగిపోయినప్పుడు కానీ లేకపోతే ఎక్సెసివ్ బ్లీడింగ్ అయినప్పుడు కానీ మనకు కాలు చెయ్యి అనేది లేదంటే మాట పడిపోవడం లేదా మూతి వంకరపోవడం అంటే బేసిక్గా బ్రెయిన్ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు ఆ పర్టికులర్ ఎక్కడైతే బ్లీడింగ్ ఉందో ఎక్కడైతే సప్లై ఆగిపోయిందో అక్కడ మనకి కాలు చేయి కానీ మూతి వంకరు ఆ పర్టికులర్ ఆర్గాన్ సిమ్టమ్స్ బయటపడతాయి. సరే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనగానే చాలామందికి బీపీ కానీ షుగర్ కానీ ఇవి ఉంటేనే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అనేది ఉంది. నిజంగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా? 3 రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తుంటాం జనరల్గా. ఒకటి హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉండడం, దాని తర్వాత డయాబెటీస్ అంటే షుగర్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు, దాని తర్వాత స్మోకింగ్. 3 2 ఉంటే హై రిస్క్ అని మనం చెప్పవచ్చు, 3 ఉంటే డెఫినెట్గా హై రిస్క్. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి ఈ రక్తనాళం గోడలో ఎక్సెసివ్ ఫ్యాట్ డిపాజిషన్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అంటారు, అంటే వాపు లాగా వస్తుంది అనమాట, అథెరోస్క్లెరోసిస్ అంటారు. సో దీనికి కారణం ఏంటంటే ఐదర్ ఎక్సెసివ్ బీపీ కానీ డయాబెటీస్ కానీ ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకు యాడ్ అయ్యి ఈ రక్తనాళాలు ఎక్కడెక్కడ ఇప్పుడు మనకు మెడకి వెళ్ళేటువంటి రక్తనాళాలు మెడలో ఉంటాయి. ఆ రక్తనాళాల బ్రాంచింగ్ పాయింట్స్లలో ఈ అథెరోస్క్లెరోసిస్ ప్లాక్స్ అంటే గోడలో మందం ఎక్కి ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది అన్నమాట. కొవ్వు పెరిగిపోయి దాని తర్వాత రక్త ప్రసరణ అనేది ఆగిపోతుంది లేకపోతే ఇంపైర్ అవుతుంది, పూర్తి ప్రసరణ కాదు. సో అక్కడి నుంచి క్లాట్స్ ఫామ్ అయ్యి ఆ క్లాట్స్ మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళడము, రక్త ప్రసరణ ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కావడం, దాని ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. సో డెఫినెట్గా కారణం ఏంటి అంటే మనకు హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ స్మోకింగ్ కానీ లేదంటే కొంతమంది కొలెస్ట్రాల్ ఫ్యామిలియల్గా ఎక్కువ ఉండడం కానీ లేకపోతే ఫుడ్ రిలేటెడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం కానీ. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. ఓకే, బీపీ డయాబెటిక్ అట్లా మీరు స్మోకింగ్ అన్నారు, ఇవి లేకుండా కూడా వచ్చే అంటే అవకాశాలు ఉన్నాయా బ్రెయిన్ స్ట్రోక్? ఈ 3 లేని వాళ్ళకి ఏంటంటే దర్ ఆర్ అడిషనల్ థింగ్స్. మేము ఏం చూస్తామంటే వాళ్ళలో స్ట్రెస్ ఒకటి, సో రీసెంట్ స్ట్రెస్ ఒకటి, బాగా స్ట్రెస్ ఇన్సైటింగ్ ఫ్యాక్టర్స్, దాంట్లో కూడా ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ ఎక్కువ అవుతాయి రక్తంలో, దానివల్ల రక్తం తొందరగా గడ్డగట్టే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది జెనెటిక్గానే రక్తం తొందరగా గడ్డగడుతుంది. సో వాళ్ళకి కొంచెం డీహైడ్రేషన్ యాడ్ అయినా కానీ అంటే సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం, బాగా ఎండలో తిరగడం, విరోచనాలు కావడం, సో ఈ కండిషన్స్లలో ఈ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లం ఉంది, రక్తం గడ్డగట్టే అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే అది తొందరగా మనకు బ్రెయిన్ స్ట్రోక్ లాగా పరివర్తన చెందే అవకాశం ఉంటుంది. సో జెనెటిక్ కండిషన్స్ ఒకటి, దాని తర్వాత మనకు స్ట్రెస్ ఒకటి, ఈ 2 కూడా మేము ఎక్కువ చూస్తుంటామండి. అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనగానే రక్త ప్రసరణ అనేది బ్రెయిన్కి ఆగిపోతుందా లేదా అక్కడ గడ్డగట్టి ఉండే అవకాశం ఉంటుందా? టెక్నికల్గా దీన్నే మనం ఇస్కీమిక్ స్ట్రోక్ లేదా హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇస్కీమిక్ స్ట్రోక్లో ఏంటంటే మనకు బ్రెయిన్కి వెళ్ళేటువంటి రక్త నాళం అనేది బ్లాక్ అవుతుంది. సో ఇది మనకు 10 మందిలో లిటరేచర్ ప్రకారం 7 నుంచి 8 కేసులలో ఇదే ఉంటుంది. అది మైనర్ బ్లాక్ కావచ్చు, మేజర్ బ్లాక్ కావచ్చు. మేజర్ అంటే పెద్ద రక్తనాళం మనకు బ్రెయిన్కి వెళ్ళే పెద్ద రక్తనాళం బ్లాక్ కావచ్చు. మైనర్ అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మన చెట్టు కొమ్మలాగా డివైడ్ అవుతాయి, సో ఎక్కడో కొనాకు చెట్టు కొమ్మ బ్లాక్ కావచ్చు. సో మైనర్ బ్లాక్స్ లేదా మేజర్ బ్లాక్స్ ఇవన్నీ కూడా మనకు ఇస్కిమిక్ స్ట్రోక్లో వస్తాయి. హెమరేజిక్ స్ట్రోక్ ఏంటంటే అదే రక్తనాళము చిట్లింది అనుకోండి, సో రక్తం నాళం లోపల ఉన్నటువంటి బ్లడ్ అవుతుందో అది ఆ రక్తనాళం బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చినప్పుడు అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అది వస్తూనే ఉంటుంది, దానికి కంట్రోల్ అనేది ఉండదు. కొద్దిసేపటి తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత గడ్డగడుతుంది. సో అది ఆ గడ్డగట్టు లోపల ఒక 10 ml 20 ml 30 ml ఎంతైనా ఉండొచ్చు. సో ఎంత పరిమాణంలో రక్తం అనేది బయటికి లీక్ అయ్యి అక్కడ గడ్డలాగా ఫామ్ అయింది దాని మీద సిమ్టమ్స్ డిపెండ్ అవుతాయి. ఎక్కువ పరిమాణంలో వస్తే మనకి ఎక్కువ సిమ్టమ్స్, ఎక్కువ ప్రాబ్లము, దాని తర్వాత రికవరీ ఛాన్సెస్ తగ్గుతాయి అన్నమాట. సో దీన్ని ఈ సెకండ్ దాన్ని ఏమంటారంటే హిమరేజిక్ స్ట్రోక్ అంటారు. సో హిమరేజిక్ స్ట్రోక్ కూడా మనకు 80 to 90% ఆఫ్ ద కేసెస్లో కారణం బీపీనండి, అన్కంట్రోల్ బీపీ. లేదంటే బీపీకి ఐదర్ వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ తెలిసినా కూడా కరెక్ట్ టైం టాబ్లెట్స్ వేసుకోకపోవడం, లేదంటే బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి
వాళ్ళు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోకుండా సిమ్టమ్స్ ఉన్నా కానీ లైక్ ఫ్రీక్వెంట్ హెడేక్స్ ఉన్నాయి అవి ఉన్నా కానీ చెక్ చేసుకోకపోవడం వలన ఫస్ట్ టైం అది మనకు స్ట్రోక్ లాగా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు బీపీకి సంబంధించిన దాంట్లో చాలామంది అంటే 1-2 రోజులు వేసుకోకపోవడం వల్ల ఏం కాదులే అని అనుకుంటారు, లేదా పర్టికులర్ టైం నుంచి లేదు మార్నింగ్ వేసుకోవాలనుకున్నారు అనుకోండి నైట్లో వేసుకోవడం, కొంతమంది నైట్లో వేసుకోవాల్సింది మార్నింగ్ వేసుకోవడం, ఇట్లా ఉంటాయి. ఇట్లాంటి వాటి వల్ల కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఏమవుతుందంటే అండి దాంట్లో డయాస్టోలిక్ అండ్ సిస్టోలిక్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి బీపీలో. సో దానివల్ల ఏమైందంటే మనకి ఓవర్ పీరియడ్ ఒక రోజులో కాదు 2 రోజులు కాదు ఈ నాన్ కంప్లైన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ చిన్న రక్తనాళాలు ఏవైతే ఉంటాయో చిన్న రక్తనాళాలు మనకు పర్ఫరేటర్ బ్రాంచెస్ అంటారు, అక్కడ ఈ రక్తనాళాలు మందంగా మరియు ఫ్రెజల్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో బాగా మందంగా అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇష్కిమిక్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు అక్కడ ఫ్రెజల్గా ఫామ్ అయ్యి చార్కోట్స్ అన్యూరిజమ్స్ అంటారు, అలా ఫామ్ అయినప్పుడు మాత్రం బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ఏంటంటే మనం డ్రగ్స్ని ఎంత కంప్లైన్స్గా ఎంత పర్ఫెక్ట్ టైంగా తీసుకుంటున్నాము, ఎట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాం. సో లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు బీపీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మనం కరెక్ట్గా ఫుడ్ ద్వారా కానీ, దాని తర్వాత కరెక్ట్ టైం ప్రకారం మనం ఎక్సర్సైజ్ చేయడం కానీ, స్లీప్ కానీ, దాని తర్వాత స్మోకింగ్ అవాయిడ్ చేయడం కానీ, సో స్ట్రెస్ కానీ, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయగలిగితే డెఫినెట్గా మందులతో పాటు మనకు బీపీని కూడా మనం దాని కంట్రోల్లో పెట్టే అవకాశం ఉంటుంది. కొన్ని నెలలు కావచ్చు, సంవత్సరాలుగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చి బెటర్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.